హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో ఆల్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్ రికవరీ బర్నింగ్ మెకానిజం అనే న్యూ అప్డేట్ గురించి చూద్దాం. ఎవరైతే ఇంటర్లింక్ నెట్వర్క్ మైనింగ్ ఫోన్ ఇష్యూ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ వల్ల మైనింగ్ ఆపేశారో వాళ్ళ కాయిన్స్ అయితే 2 days కన్నా ఎక్కువ ఇన్యాక్టివ్ ఉండటం వల్ల బర్నింగ్ అవ్వటం జరిగింది. బర్నింగ్ అంటే సింపుల్ గా ఉన్న కాయిన్స్ పోవటం. సో ఏవి అయితే బర్నింగ్ వల్ల పోయిన కాయిన్స్ ఉన్నాయో అవి మళ్ళా యూజర్స్ కి తిరిగి న్యాయం చేయాలనే ఉద్దేశంతో బర్నింగ్ రికవరీ మెకానిజం ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇందులో మీకు బర్నింగ్ అయిన 99% కాయిన్స్ అయితే రికవర్ చేసుకోగలరు. మిగతా 1% అనేది రికవర్ అవ్వకుండా పర్మనెంట్ గా బర్నింగ్ అయిపోయింది. సో ఈ కాయిన్స్ ని ఎలా రికవర్ చేయాలి అంటే మనం ఇంటర్లింక్ నెట్వర్క్ ఓపెన్ చేయగానే మనకి ఇలా హోమ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ITLG రికవరబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. 0 అనేసి చూపిస్తుంది. అంటే భయపడకండి, మీరు ఇప్పటిదాకా ఇన్యాక్టివ్ గా లేకుండా బర్నింగ్ మెకానిజం నే టచ్ చేయలేదు అని అర్థం. సో ఇది వన్ ఆఫ్ ది బెనిఫిట్. ఈ బెనిఫిట్ ఏంటో ఈ వీడియోలో ఫర్దర్ గా డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఎవరికైతే పర్టికులర్ గా కాయిన్స్ 1200, 700, 200, 299 కాయిన్స్ అనేది చూపిస్తుంటే మీరు ఇన్యాక్టివ్ ఉన్నారు అండ్ మీ కాయిన్స్ ఏవైతే ప్రీవియస్ గా మైనింగ్ చేశారో అవి బర్నింగ్ అయ్యాయి అండ్ ఆ కాయిన్స్ ని ఇక్కడ చూపిస్తుంది. సో ఈ కాయిన్స్ ని అగైన్ రికవర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ITLG రికవరబుల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ అండ్ హిస్టరీ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. వీటిల్లో మీరు చెక్ చేయవచ్చు. బట్ ముందుగా ఇక్కడ మీకు రికవర్ ఎలా చేయాలి అనేది తెలిసి ఉండాలి. రికవర్ అనేది ఎలా అవుతుంది అంటే అగైన్ మీరు చేస్తున్న మైనింగ్ యాక్టివిటీని బేస్ చేసుకొని బర్న్ అయిన ITLG కాయిన్స్ ని రికవర్ చేయవచ్చు. ఇంతకు ముందు మనం ఇన్యాక్టివ్ గా 2 days ఉండటం వల్ల ఒక మైనింగ్ సైకిల్ కి వచ్చిన కాయిన్స్ లాస్ అవ్వటం జరిగింది. లైక్ ఒకసారి మీరు మైనింగ్ క్లిక్ చేస్తారు కదా, దానినే ఒక మైనింగ్ సైకిల్ అంటారు. ఇంతకు ముందు ఒక మైనింగ్ సైకిల్ కి 30 ITLG కాయిన్స్ వచ్చేవి. ఇప్పుడు హాల్వింగ్ అప్డేట్ వల్ల అందులో 15 ITLG కాయిన్స్ మాత్రమే వస్తున్నాయి. సో 2 days ఇన్యాక్టివ్ ఉంటే ఒక మైనింగ్ సైకిల్ కాయిన్స్ లాస్ అయ్యేవి. అలాగా 4 days ఇన్యాక్టివ్ ఉంటే 2 సైకిల్స్, 6 days ఇన్యాక్టివ్ ఉంటే 4 సైకిల్స్, అలా 2 days గ్యాప్ తో ITLG కాయిన్స్ డబుల్ మైనింగ్ సైకిల్స్ గా బర్నింగ్ అవుతా ఉండేవి. సో ఇప్పుడు మీరు రివర్స్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇన్యాక్టివ్ ఉండటం వల్ల పోయిన కాయిన్స్ ఇప్పుడు యాక్టివ్ గా మైనింగ్ చేస్తే రికవర్ అవుతాయి. మనకి ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఎర్లీ మార్నింగ్ 5:30 to midnight 1:30 వరకు 6 మైనింగ్ సైకిల్స్ కౌంట్ అవుతాయి కదా. సో ఇప్పుడు మనం నాన్ స్టాప్ గా 4 మైనింగ్ సైకిల్స్ కంప్లీట్ చేస్తే ఒకసారి బర్నింగ్ అయిన కాయిన్స్ అనేవి రికవర్ అవుతాయి. అంటే కాయిన్స్ రికవర్ ని స్ట్రీక్ తో లింక్ చేశారు. మీరు నాన్ స్టాప్ గా 4 మైనింగ్ సైకిల్స్ అంటే ఒక మైనింగ్ సైకిల్ కూడా మిస్ అవ్వకుండా మైనింగ్ చేస్తే ఒక సైకిల్ కి బర్న్ అయిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి రికవర్ అవుతాయి. సో అగైన్ మీ స్ట్రీక్ అనేది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూగా 8 సైకిల్స్ మిస్ అవ్వకుండా చేస్తే 2 సైకిల్స్ కి బర్న్ అయిన కాయిన్స్ రికవర్ అవుతాయి. అండ్ దెన్ నెక్స్ట్ మీ మైనింగ్ స్ట్రీక్ ఏదైతే ఉందో అవి 12 మైనింగ్ సైకిల్స్ కి ఒకసారి రీసెట్ అవుతుంది. లేదా మీ బర్నింగ్ ని బేస్ చేసుకొని 8 మైనింగ్ సైకిల్స్ కి రీసెట్ అవుతుంది. సో మీరు ఇక్కడ ప్రోగ్రెస్ లో చూడవచ్చు ఎన్ని సైకిల్ కి రీసెట్ అవుతుంది అనేది. అండ్ మీరు నాన్ స్టాప్ గా 12 times మైనింగ్ చేస్తే సో మీకు అప్పుడు 4 సైకిల్స్ కి బర్న్ అయిన కాయిన్స్ రికవర్ అవుతాయి. మీ స్ట్రీక్ అగైన్ ఇక్కడ రీసెట్ అవుతుంది. సో అగైన్ స్ట్రీక్ రీసెట్ అయ్యాక నెక్స్ట్ సైకిల్ నుంచి మళ్ళా స్ట్రీక్ కౌంట్ స్టార్ట్ అవుతుంది. సో అలాగా మీరు కాన్సిక్యూటివ్ అంటే ఒక సైకిల్ కూడా మిస్ అవ్వకుండా మైనింగ్ చేసుకొని ఈజీగా మీ కాయిన్స్ అనేవి రికవర్ చేయవచ్చు. ఈ రికవర్ అవుతున్న కాయిన్స్ ని మనం ITLG రికవర్ డాష్ బోర్డ్ లో పర్సనల్ అండ్ హిస్టరీ అనేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో పర్సనల్ ఆప్షన్ లో టైప్ ఆప్షన్ లో రికవరబుల్ అండ్ అన్రికవరబుల్ అనేసి ఉంటుంది. ఇందులో మనం చెక్ చేయవచ్చు రికవరబుల్ లో ఎన్ని కాయిన్స్ మనం రికవర్ చేసుకున్నాము అండ్ అన్రికవరబుల్ లో ఎన్ని కాయిన్స్ రికవర్ చేయాలి అనేది. అండ్ హిస్టరీలో కూడా పర్సనల్ గా బర్నింగ్ అయిన కాయిన్స్ ఎన్ని రికవర్ అయ్యాయి అండ్ మన ద్వారా జాయిన్ అయిన రిఫరల్స్ ఇన్యాక్టివ్ అయ్యి అగైన్ యాక్టివ్ అవటం వల్ల వాళ్ళ ద్వారా ఎన్ని ITLG కాయిన్స్ రికవర్ అయ్యాయి అనేది ఇక్కడ మనం చెక్ చేయవచ్చు. ఫైనల్లీ మీరు ఇలాగే ఎన్ని డేస్ యాక్టివ్ గా మైనింగ్ చేయాలి అంటే మీరు మీ దగ్గర బర్నింగ్ అయిన కాయిన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. నా సజెషన్ స్ట్రీక్ మెయింటైన్ చేస్తూ 12 మైనింగ్ సైకిల్స్ కి ఒక సైకిల్ కూడా మిస్ అవ్వకండి. మిస్ అయితే స్ట్రీక్ రీసెట్ అవుతుంది అండ్ మాక్సిమం విత్ ఇన్ 15 days ఆల్మోస్ట్ అందరి కాయిన్స్ ఈజీగా రికవర్ అవుతాయి. సో బర్నింగ్ అయిన కాయిన్స్ ఎలా కాదన్నా రికవర్ అవుతున్నాయి కదా. అసలు బర్న్ అవ్వకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎవరైతే బర్నింగ్ అనేది టచ్ చేయలేదో వాళ్ళకి ITL వెరిఫికేషన్ టైమ్ లో ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అండ్ ఎవరైతే స్ట్రీక్ కోసం నాన్ స్టాప్ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళకి HCS యూజ్ అవుతుంది. స్ట్రీక్ అండ్ మైనింగ్ మిస్ అవ్వకండి. ఫైనల్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మైనింగ్ మిస్ అవ్వకండి. కంటిన్యూస్ మైనింగ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్రెండ్స్ మైనింగ్ ని రెగ్యులర్ గా చేయండి. మీ కాయిన్స్ బర్నింగ్ అవ్వకుండా చూసుకోండి. బర్నింగ్ అయిన వాళ్ళు కాయిన్స్ ని రికవర్ చేసుకోండి. మీకు ఒక కామెంట్ ఛాలెంజ్, మీలో
బర్నింగ్ ఎంటర్ అయిన వాళ్ళు రికవరీ అని కామెంట్ చేయండి. బర్నింగ్ ఎంటర్ అవ్వకుండా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు సేఫ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ బర్నింగ్ అయిన మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే యాక్టివ్, కీప్ మైనింగ్, కీప్ షైనింగ్. జై హింద్.